జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు వెనకటికి పెద్దలు. అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది ఇందిరమ్మ పాలనలో అమాత్యుల మాటలు. గత పాలన కన్నా మెరుగైన పథకాలు అందిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని తూచు అంటూ శతాధిక పార్టీ కాస్త పిల్లకాయ వేషాలు వేస్తుంది. అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా అన్నదాతలకు ఒక్కటంటే ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదు. మాటలతో కోటలు కట్టి రైతులకు శటగోపం పెట్టారు. ఇప్పటికే ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి ఇచ్చిన హామీని దిగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా రైతు భరోసాకు ఎగనామం పెట్టేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. రైతులను నిండా ముంచుతున్న ఇందిరమ్మ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఏందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డి సర్కారు రోజుకో మాట పూటకో తీరుగా వ్యవహరిస్తుందని రైతన్నల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా రైతు భరోసా పథకం అమలు తీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాలకృష్ణాలతో కొనసాగిస్తున్నారు. ఒక సీజన్ కొట్టిన రైతు భరోసా మరో సీజన్కైనా వస్తుంది రాదు అనే ఒక ఆలోచన రైతులలో నెలకొన్న నేపథ్యంలో జనవరి 26వ తేదీన ప్రారంభించిన రైతు భరోసా పథకం 3 నెలలు పూర్తయినా ఇంకా పూర్తి కాకపోవటం వెనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డుల ప్రకారం సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్చి 31వ తేదీ వరకు రైతు భరోసా పూర్తిగా చెల్లిస్తామంటూ ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చి 5 ఎకరాల వరకు మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తాం, మిగిలింది దశలవారీగా ఇస్తామంటూ మాటల కోటలు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నల కన్నీరు పెడుతున్నారు. ఇచ్చే పథకం ఇవ్వకుండా పథకాల అమలులో వైఫల్యం చెందుతూ టైంపాస్ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు తప్ప కాలం మీదికి వస్తున్నా ఇంతవరకు కనికరం లేదంటూ రైతన్నలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మార్చి 31 ఏప్రిల్ 30 తేదీ అంటే నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు ఒక్క గుంటకు ఒక్క ఎకరానికి కూడా ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకుండా మీనవేషాలు ఎక్కించడం వెనక ఒక రకంగా చూసుకుంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు లేరనే ఒక విపరీతమైన ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం నరాలు జీర్ణించుకున్నట్టుగా రైతన్నలు తమ ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ 2 సీజన్లలో రబీ సీజన్ డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి నెలాఖరు వరకే ఉంటుంది. ఆ సీజన్లోనే పెట్టుబడులు రైతు వ్యవసాయ పెట్టుబడులు కొనసాగించాలి. సీజన్ పూర్తయిపోయి పంట చేతికి వచ్చి తిరిగి అమ్ముకొని ఉన్న సమయంలో కూడా రైతు భరోసా పథకం డబ్బులు ఇవ్వలేదంటే ప్రభుత్వాన్ని ఏమనాలంటూ రైతులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ప్రశ్నలు కూడా రైతుల నుంచి వస్తుంది. ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు
మాటకు మాట ఏ రోజుకి ఆ రోజు మాట దాట వేయటం, ఏదైతే మోసపూరిత మాటలతోటి టైంపాస్ చేయటం అనేది నిజంగా గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ తరహా సిస్టమ్ లేదు. కానీ తొలిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పథకాల అమలు తీరులో డొల్లతనం కనపడుతుంది. మాట మీద నిలబడని ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇది 3వ ప్రభుత్వం, లేదా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదా నిర్మల్ జనార్దన్ రెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంతమంది ముఖ్యమంత్రులలో ఎప్పుడు కూడా ఒకరోజు అటు ఇటుగా పథకాల అమలుని చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల కాలంలో ఇప్పటికి ఒక 16 సార్లు రైతు భరోసా విషయంలో అబద్ధాలతోటి రోజులు దాటవేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా మార్చి 31 ఏప్రిల్ 30 వచ్చింది. ఇప్పటికైనా రైతు భరోసా ఇస్తారా, ఎగ్గొడతారా? మా ప్రభుత్వ తీరు అదే, మేము ఎప్పుడు అబద్ధాలతోనే బతుకుతామని తేల్చి చెప్తారని చెప్పి రైతులు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అంటూ మంత్రులు, లేదా ప్రజాపాలన అంటూ ఎమ్మెల్యేలు స్టేజీలెక్కి గంటల కొద్దీ ప్రసంగాలు చేస్తున్నారు తప్ప రైతు భరోసా విషయంలో ఎందుకు తేల్చడం లేదు, ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? కాంట్రాక్టర్లకు 5-6 వేల కోట్ల నిధులు ఇవ్వడానికి సర్దుబాటు చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ కాయ కష్టం చేసి భూమిని నమ్ముకున్న రైతులకు ఎందుకు రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదు? గతంలో ఉన్న పథకానికి అదనంగా డబ్బులు జోడిస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి ఆ 15ని దిగ్గొట్టి 12కు చేసి ఆ 12,000 కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ రైతులు ఆక్రోశం వెళ్ళగలుగుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు మనుగడ సాగించాలన్నా, లేదా గ్రామ స్థాయిలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలన్నా రైతు భరోసా పథకాన్ని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో రబీ సీజన్లో పూర్తి డబ్బులు చెల్లించి తిరిగి మరో నెల 40 రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది. అవి ఇవి 2 కల్పిస్తారా, లేకపోతే అసలు ఇవ్వకుండా ఎగ్గొడతారా అనేది కూడా ఎకాఎకిన ఒకసారి తేల్చి రైతుల ఆశలని అడియాసలు చేస్తారా, లేదా రైతుల ఆశలను సజీవం ఉంచుతారనేది ఇందిరమ్మ పాలనలో పరిపాలించే పాలకులకి తెలియాలి. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చండి, తెమల్చండి, కరాఖండిగా తేల్చి విషయాన్ని రైతులకు చేరవేయండి.